చూసారా బండ మీద ఎట్ట పెట్టినారో అన్నం తినే ప్లేట్లు గిన్నెలు ఏంది ఇవన్నీ ఇట్ట పెట్టినావా ఆడ డబ్బాలు అవన్నీ డబ్బాలన్నీ ఎందుకు తీసినారు పైన ఉండేటివి నోట్లు వేసుకున్నావు వద్దులే మనం తింటా గానీ పల్లీలు తిను ప్రేమ ఇచ్చినప్పుడు తినాలా తింటావా నాకు వద్దులే అయినా నేను వద్దులే అవి కారానికే ఉంటాయి ఇంకా నీకే తినేవి సరిపోతాయి కొన్ని తింటాను అన్నీ తింటాను తింటావా ఏం తింటావులే తింటావా ఏం తింటావులే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా 2 రోజులు బాలేక కిచెన్ లోకి పోకుంటే కిచెన్ అయితే ఎట్లా చేసినారో ఒకసారి చూద్దాం రండి రా మమ్మీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా టమాటాలు ఉల్లిపాయలు బాగా ఏంపుతున్నావా పోయి ఎంత గలీజ్ చేస్తున్నావా హాయ్ 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 చూడండి చూసినారా ఎట్లా చేసినారు టమాటాలు ఉల్లిపాయలు అయితే ఏంపినానండి ఏంపినావు ఏంది సామాన్లన్నీ అట్ట పెట్టినావు అట్లే ఉంటాయి పల్లీలు ఏంపుకున్నా కరివేపాకు ఏంటి ఎండుమిర్చి కొంచెము జీలకర్ర ఏంపుకున్నానండి అది చూసారా బండ మీద ఎట్ట పెట్టినారో అన్నం తినే ప్లేట్లు గిన్నెలు ఏంది ఇవన్నీ ఇట్ట పెట్టినావా ఆడ డబ్బాలు అవన్నీ డబ్బాలన్నీ ఎందుకు తీసినారు పైన ఉండేటివి నోట్లు వేసుకున్నావు వద్దులే మనం తింటా గానీ పల్లీలు తిను ప్రేమ ఇచ్చినప్పుడు తినాలా ఫ్రిడ్జ్ రోత చేసినామని ప్రేమ అంటున్నావా ఫ్రిడ్జ్ మీద చూడు ఎట్ట పెట్టినావు గిన్నె దాని మీద అట్ట నాకు అన్ని ఉంటాయి నోట్లు వేసుకున్నావు తిను బా తింటారా ఏంది ఇట్ట చేసినావా నాకు ఎంత పని మళ్ళా నేనే కదా సర్దేది ఇంకో సర్దినావులే పైన ఉండేటివన్నీ తించి ఆ డబ్బాకి ఏం పని డబ్బా పైన ఆడో ఉండేది పిల్లలు చూడండి సైలెంట్ గా చూస్తున్నారు వాళ్ళకి ఏం అర్థమైతే లేదు ఏంది వీళ్ళ తలకాయ నొప్పి అనుకుంటున్నారు మా మమ్మీ గాడు లొమ్మి గాడు ఏంది మమ్మీ మీరైనా చెప్పేది తెలుదా చూడు ఎట్ట చేసినాడు ఏమండి హాస్పిటల్లో పడింది హెల్త్ బాగాలేదు ఇంట్లో అన్ని పనులు బాగాలేదు పోయిచ్చినాక బాగుంటా చేసుకుంటాది ఇంట్లో అన్ని పనులు చేయాలంటే కష్టమా కాదా పిల్లలకు స్నానాలు బాత్రూమ్లు పాసులు 10 నిమిషాలకు ఒకసారి 2 రోజులకి అట్లా అంటున్నావా తుడిసాలా వేయాలా బట్టలు చేంజ్ చేయాలా బాత్రూమ్ పోతా ఉంటారు ఇబ్బంది అవుతా ఉంటది లొమ్మి గారిని మమ్మీ గారిని ఎప్పుడు నీట్ గా పెట్టాలా చూడు నవ్వుతాంది వాళ్ళ అమ్మని పట్టుకుని వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తుంది రోజుకు 2 సార్లైనా 3 సార్లైనా ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటున్నామండి డెటాల్ వేసి తుడుస్తున్నాం ఎందుకంటే అదంతా మామూలే వాళ్ళు ఫాస్ట్ పోతుంటారు కాబట్టి నీట్ గా అదంతా నీట్ గా ఉంటా సరే ఇదందుకు ఇది ఎట్లా చేసినావా అని అడుగుతామండి ఈడ వంట మొదలు పెడతాము ఇటు చూడండి బండి ఎట్టుందంటే ఇంకా పొయ్యి చూడు ఎట్టుంది ఇప్పుడు నేను అంటున్నాను ఈడ ఉడికిస్తానండి ఎర్రగడలు టమాటాలు అయితే ఉడికిస్తాను నేను కారం చేయడానికి ఇగో ఈడనేమో వేంపి పెట్టినండి జీలకర్ర కొంచెం జీలకర్ర ఉంది పొద్దాసలు ఏం చూపిస్తావు రోజు చేసి ఏమి పెట్టినండి ఇగో చింతపండు నానేసుకున్నా అండి కాకపోతే లేడీస్ ఉంటేనే కొంచెం నీట్ గా ఉంటది అది మాత్రం నేను ఒప్పుకుంటున్నా కాదని అంటలేను ఈడ ఇట్లా చేసినావంటే ఇంకా బెడ్రూమ్ ఎంగిలోడు చూడు కొట్టలేదులే దీని యాక్షన్ కి మా అమ్మ భయపడ్డది యాక్షన్ కాదు నువ్వు నన్ను కొడతానావని ఆ బాబు భయపడతాను కొట్టలేమ్మా రంప రాక్షసి దాన్ని కొడతానా ఏళ్ళు చూపి మమ్మీ ఏళ్ళు చూపి దొంగ పిల్ల దొంగ మమ్మీ ఇట్లనే ఎట్లా చేసినావంటే ఇంకా ఫ్రిడ్జ్ లో ఎట్లా చేసినావు ఇంకా నీట్ గా పెడతానండి ఇక చూడండి ఇంకా ఏదో ఒకటి చేసేలోపు పిల్లలకి ఏదైనా అవసరం అవుతుంది ఏం చేయాలి ఇవన్నీ ఇట్లా తీసుకొచ్చి అడవాడేస్తున్నా అన్ని సర్దుతాలి అన్ని క్లీనింగ్ చేస్తాలి దానికేనబ్బా ఏది దానికేనా అట్ట రోజుకుంటే నేను క్లీన్ చేస్తా కదా కుకింగ్ అయినాక నువ్వు కుకింగ్ చేయడమేమో కానీ అవన్నీ తినేకే సరిపోతాయి అబ్బా ఏమో అంటారు చూసినావా పిల్లొచ్చి తల్లిని ఎక్కిరిచ్చిందా గుడ్డొచ్చి తల్లి ఏమో అవన్నీ మాకు తెలుసు కానీ పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరిచ్చినట్టు పెళ్లి కాక ముందుకు అన్ని పనులు మేమే చేసుకున్నాం అబ్బా అవన్నీ నాకు సంబంధం లేదు నేను వచ్చినాక నువ్వు ఎట్ట చేసినావు చూడు మళ్ళీ ఇప్పుడు రోతగా ఉంది నీట్ గా చేస్తాం అయినా నీలాగా సామంతాలు చెప్తాను నేనే ముసలాన్ని ఏం కాదు మేమేం ముసలాం కాదు చూడలోమే వాడైతే సైలెంట్ గా చూస్తున్నాడండి వీళ్ళతో ఈ చీర ఎట్టుందంటే ఇంకా బెడ్రూమ్ లో బట్టలన్నీ ఎట్టేస్తుంటావు నా బంగారు రాజు అబ్బా నా తండ్రి కిచెన్ బండ సరే కిటికీలు ఏంది అవన్నీ అట్ట పెట్టినావు
ఈ సిరప్లు పిల్లలకు వేస్తామండి. సిరప్పులు కడిగి ఆడేసింటావులే ఇంకా మళ్ళీ వచ్చి ఎత్తి పెట్టుకుంటావు. ఉగ్గు గిన్నె ఏం పని ఉగ్గు గిన్నె ఇప్పుడు పోతున్నావు. ఇప్పుడు ఇది ఎందుకు వాడినామంటే వీళ్ళు అల్లరి చేస్తున్నారండి. ఆడ గలాస్ ఏంది కుక్కర్ విజిలేంది అవన్నీ ఎందుకు పెట్టినావాడా? చెప్పేదాకా విను. ఉగ్గు గిన్నె ఎందుకు తెచ్చినా అంటే బాగా అల్లరి చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఏం చేయాలి అర్థం కాక ఇట్లా ఎగిరేస్తే ఆడుకుంటున్నారని ఆడిపించి ఇది ఇక్కడ పడేసిన అండి. ఇది అంటావా పాల డబ్బాలు కడిగినా ఇది ఏడబెట్టాలో తెలియక ఇక్కడ పడేసిన. ఇందులో పెట్టాడు ఆడే పెట్టాలి. ఏంటి అబ్బా పేరు మర్చిపోయినా? పెసళ్ళు. ఈ పక్కింటి అమ్మాయిక్కల ఇంట్లోంచి అడుక్కొచ్చినానండి. ఇవి లేడీస్ పెట్టినంత క్లీన్ గా అయితే ఎవరు పెట్టలేరు, అది మాత్రం నిజమే. కాకపోతే సరే అవన్నీ చేతనం కట్టి పెట్టింటాం. హాల్లో సూత్రం ఎట్టుందో హాల్లో పిల్లలు ఉంటే పిల్లలు ఉన్న ఇల్లు అట్టే ఉంటదండి. వాళ్ళు పనుకున్నప్పుడు అయినా అవన్నీ ఎత్తి పెట్టచ్చు, అట్టే ఉంటది. పిల్లలకు అన్నం కడిగి పెట్టినానండి. కిచిడి మాదిరిగా చేస్తున్నాను అనమాట. అది మాత్రం ఉడుకుతానే ఉంది. ఇంకొక 10-15 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. అది దానిలో పోషకాలు అన్ని వేసినానండి. ఆ వీడియో అయితే నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే కుకింగ్ మొదలు పెట్టేసరికి నాకు ఇవే తర్వాత చేసినావంటే పిల్లలకు చేసేటప్పుడు చూపించడం అయితే కుదరలేదండి. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకునే ఇల్లు కాబట్టి ఇట్లే ఉంటదండి. ఈడ ఒక టవల్ ఎందుకు ఉందంటే ఆడోటి ఇంకా లోపల ఉండేది కూడా వేయకూడదా? ఇది మా మమ్మీగాడు మా లోమిగాడు ఇద్దరము ఇంతసేపు ఇడ మేము టుంగుటి అలా ఆట ఆడినాం అనమాట, జారుడు బండ ఆట. ఈ అంటే పిల్లలు ఆడుకుంటున్నారు, అవి కూడా పిల్లలు. ఈ మేము దొంగ పోలీస్ ఆట ఆడినామండి దుప్పట్లతోటి. సార్లే ఆడ చూడు ట్రైప్యాడ్ ఎందుకు పౌడర్ ఆడ చూడు ఎట్టుందో. ఏమైంది? ఆ బుడ్డీలు ఎవరు పెట్టినారు, ఆ అల్టిమేట్లు అవన్నీ ఎవరు పెట్టమన్నారు? శుభ్రం చేసుకో మమ్మీ. ఏంది మమ్మీ దీంతో తలకాయ నొప్పి? చూడండి ఆ గుళ్ళో ఏంది మాతర్లు అవన్నీ డబ్బాలు వేసింది కదా, ఎందుకు తీసినారు? అవి తీసినాం అట్లా అవసరపడ్డాయి మాకు. మా మమ్మీ గారు నేను కలిసి ఆడుకున్నా. ఆ కవర్ ఏంది ఆడుంది హాస్పిటల్ కవరే. సరే ఆడెందుకు పెట్టినావు అంటున్నా. బండి కవర్ వేసిందన్నా, నీ హాస్పిటల్ కవర్ అది. శానిటైజర్ ఎందుకు ఆడబెట్టినావు? పిండుకుంటే అవన్నీ వాడాలని మొత్తం చెకింగ్ వచ్చినట్టు ఉంది బా. నువ్వు అయితే ఇంకా బెడ్రూమ్ చూస్తారా? బెడ్రూమ్ ఎట్టుందో వాటి సంగతి ఎందుకు బా, నువ్వేంది బా నాయనా? ఏమో ఇన్వెస్టిగేషన్ కి వచ్చినట్టు చేస్తున్నావు ఏం లత? వాకర్ మీద ఎందుకు బట్టలు అన్ని పెట్టినావు? ఉంటాయి అట్లనే ఉంటాయి. అవన్నీ ఉతికినట్టువే కదా, ఎందుకు అట్ట పెట్టినావు? సరే సరేపా. సరేపా. టవాళ్ళు ఎందుకు ఈడ పెట్టినావు? ఈడనా బాత్రూమ్ నుంచి రాగానే ముఖాలు తుడుచుకోవడానికి అక్కడ పెట్టినా లేపా. చేసిన పని కూడా ఆడేందు. అమ్మో 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 దా ఒకరంతా నేను మిస్టేక్ చేసిన నాన్నైతే అడతావే. బ్లాగ్ కొంచెము హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆహ్లాదకరంగా పెట్టాలి వీడియో. ఇదేందండి నేను సైతాన్ లాగా మొత్తం ఇల్లు ఇట్లుంది కిచెన్ అట్లుంది అంటే నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చిందే మళ్ళీ చేసుకోలేదని నీట్ గా చెయ్యాలా? చెయ్యాలా. ముందు అయితే పిల్లలకు సర్దాలనా, వంట చేయాలనా, ఇల్లు తుడచాలనా? పిల్లలు వాళ్ళ కొద్ది వాళ్ళు ఈడ ఆడుకుంటుంటే నువ్వు చేసే. ఎన్నిసార్లు బాత్రూమ్ పోతారబ్బా, ఎన్నిసార్లు పాస్ పోతారు, ఎన్నిసార్లు క్లీన్ చేయాలా? ఎవరికోసం? మరి అవి చేయాలనా ఇవి చేయాలనా? అన్ని చేయాలి. అప్పుడు నీకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి చేస్తున్నావు. అన్ని రకాల హెల్ప్ చేస్తున్నాంలే. బాత్రూమ్ పోయినారనుకోండి పిల్లని ఒకరు తీసుకొని పోతాం, లేకపోతే పిల్లని ఒకరు తీసుకొని పోతాం, వచ్చి కడుగుతాది. లేదు అంటే ఇక్కడ ఏమన్నా ఇబ్బంది అయింది అనుకోండి మేము డెటాల్ వేసి అప్పుడే తుడిచేస్తాము, హెల్ప్ చేస్తాం. అట్లా కిచెన్ లో తను కుకింగ్ చేసుకుంటుంటే పిల్లలతో మేము ఆడుకుంటా ఉంటాం. ఇప్పుడు ఆడుకునేది మేమే, క్లీనింగ్ మేమే, వంట మేమే, అన్ని మేమే. ఏ నుంచి జరుగుతుంది? మళ్ళీ వచ్చి ఇది ఇట్లుంది, అది ఎట్లుంది, ఇది తెల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది అంటావు. మళ్ళా ఇది ఇట్లుంది, అది ఎట్లుంది, ఇది తెల్లగా ఉంది, ఇది నల్లగా ఉంది అంటావు. మళ్ళా చేసిన దానికి పని రెట్టింపు ఎక్కువ పెట్టినావు. అయినా గిన్నె ఎందుకు పెట్టినావు నాకు అర్థం కాలే. ఏ గిన్నె? ఫ్రిడ్జ్ మీద. ఇది అట్ట కింద ఉంటే వీళ్ళు నోట్లో పెట్టుకొని చించుతున్నారని. అట్ట సరే అట్టి పళ్ళు అవన్నీ నేను పెట్టే సోడా పెట్టుకోండి. ఏడెందుకు పెట్టినా? మాతర్లు అవన్నీ క్లీన్ చేస్తాను. వదిలి ఎప్పుడు చేస్తావు? అది అబద్ధమే. మళ్ళీ చేస్తాలే. షార్ట్ ఏంది అంత బయటకు పెట్టినావు దాని మీద? ఏడ షార్ట్ ఉంది ఆడ చెప్పు, దానికి సమాధానం చెప్తావు. బియ్యం చెరుక్కోవడానికి ఈజీగా ఉంటదని ఆడబెట్టిన. బియ్యం చెరుక్కోవడానికి ఈజీగా ఉంటదని ఆడబెట్టిన. చెరుక్కున్నాక ఆడుండేది ఆడబెట్టాలి కదా. బాగా చెప్తాను లేబా, ఊరికే సిరాకు దొబ్బేటట్టు.
సరేలే కాఫీ వేడి పెట్టు, కాఫీ తాగా. చిరాకు దొరుకుతుంది కానీ పల్లెలు మాత్రం తినేస్తున్నాడు అన్ని. కాఫీ పెట్టండి మళ్ళా. అదంతా చేసినందుకు పనిష్మెంట్ కదా మమ్మీ. జీలకర్ర కారం చేస్తున్నానండి. అది కొంచెం చల్లారాలి. ఇట్లా మాడుగానే ఎంపుకోవాలండి ఇవి. ఇట్లా కవరింగ్ చేస్తానులే మాడేసాను. ఇట్లా ఎంపుకుంటే బాగుంటదండి, టేస్ట్ బాగుంటది. అవులే కారం అంతా నల్లగా ఉంటుంది. తింటా నాకు వద్దులే, అయినా నేను వద్దులే. ఈ కారానికే ఉంటాయి, ఇంకా నీకే తినేవి సరిపోతాయి. కొన్ని తింటాను, అన్నీ తింటాను. ఏం తింటావులే. చాలే ఉన్ని కారానికి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మరి ఉంటాం. బాయ్ బాయ్ చెప్పు మమ్మీ. బాయ్ చెప్పు. ఎటాన్స్ బాయ్ చెప్పు నాన్న. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక తగ్గిందండి, బాగుందండి. జ్యూస్ తాగినా, టిఫిన్ తిన్నా, టీ తాగినా, మాత్రలు వేసుకున్నా అని బ్లాగ్ చేసిన వాళ్ళు చూసినారు. తగ్గిందండి, బాగుందండి. జ్యూస్ తాగినా, టిఫిన్ తిన్నా, టీ తాగినా, మాత్రలు వేసుకున్నా అని బ్లాగ్ చేసిన వాళ్ళు చూసినారు. ఇట్లా కిచెన్లోకి వచ్చి మొగుడు మీద ఎగిరి నీట్గా లేదు, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది అనేటోళ్ళు లేరండి.